నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లి నుండి పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం. కృష్ణా జలాలను కళ్యాణి డ్యాం కు మళ్లించే పనులకు శంకుస్థాపన. శరవేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణ పనులను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. విమర్శలు గుప్పించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. సిఐడి పక్కా ఆధారాలు సేకరించిన స్కిల్ కేసును కొట్టేయడం విడ్డూరంగా ఉందన్న వైసీపీ నేత సతీష్ రెడ్డి. చంద్రబాబు తన కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దారుణమని ఆగ్రహం. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వండిన మోదీ. తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. పండుగ వేడుకల్లో పాల్గొంటూనే ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం దిశగా పెద్ద అడుగు వేశారు. 126 కోట్లతో హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ నుండి కృష్ణా జలాలకు కళ్యాణి డ్యాం కు మళ్లించే పనులకు మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుంది. మార్గంలోని కనిత మదుగు, కొండారెడ్డి కండ్రిగ, కేఆర్ కండ్రిగ, నాగపట్ల, మూలపల్లి వంటి ట్యాంకులకు నీరు సరఫరా అవుతుంది. సుమారు 1150 ఎకరాలకు సాగునీరు కూడా లభిస్తుంది. కోనసీమ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఆత్రేయపురం ఉత్సవాల ముగింపు వేడుకలకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 రోజుల పాటు గోదావరి అలలపై ఉత్సాహంగా సాగిన పడవ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 22 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విజేతలకు శ్రీనివాస వర్మ బహుమతులను అందించారు. ఆత్రేయపురం ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సొసైటీ ఫర్ వైబ్రెంట్ కోనసీమ సభ్యులను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావులను శ్రీనివాస వర్మ అభినందించారు. సంక్రాంతి అంటే
ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే అత్యంత ఘనంగా నిర్వహించుకునేటువంటి పండుగ మన గోదావరి జిల్లా. ఈ సంక్రాంతి సందర్భంగా దేశ విదేశాల్లో సైతం నివసించినటువంటి మన బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మన ప్రాంతానికి రావడం, 3 రోజుల పాటు మనందరితో కలిసి ఉండడం, ఇళ్లలోనే కాకుండా ఒక గ్రామ ఉత్సవాలుగా అందరూ కూడా సమావేశం అయ్యి వేడుకలు నిర్వహించుకోవడం, ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి అభివృద్ధికి కూడా పునాదులు వేయడం అనేది మన ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి బడి కానీ గుడి కానీ ఏదైనా అభివృద్ధి చేయకానివ్వండి. అయితే సంక్రాంతి గ్రామీణ పండుగ, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. ఏదైతే ట్రెడిషన్ ని నిలబెట్టేందుకు మనంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి పండుగ. ఏదైతే దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి, మనవలకి అందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఈ పండుగను మనంతా కూడా నిర్వహిస్తూ ఉంటాం. సంవత్సరం పొడుగునా ఒత్తిడిలో ఉండేటువంటి మనందరికీ కూడా ఈ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అనేటువంటి విధంగా మనందరూ కూడా ఎదురు చూస్తూ గడుపుతూ ఉంటాం. పెద్ద ఎత్తున గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం మనంతా కూడా వింటూ ఉంటాం. అది వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, లేకపోతే క్రికెట్ కానివ్వండి, ఏదైతే ప్రాచీన కళలు ఉన్నాయో ఒక తోలు బొమ్మలాట కానివ్వండి, లేకపోతే ఒక బొమ్మల కొలువు కానివ్వండి, ఈ విధంగా. అయితే ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా పడవల పోటీలు నిర్వహిస్తున్నారు అంటే అది కేవలం ఆత్రేయపురానికి మాత్రమే దక్కింది అనేటువంటి విషయంలో అతిశయోక్తి. ఈ విధంగా పడవల పోటీలు నిర్వహించి, ఈతల పోటీలు నిర్వహించి, ఈ విధంగా డ్రాగన్ పోటీలు నిర్వహించి మరొక సరికొత్త సాంప్రదాయానికి ఈ ప్రాంతం వేదిక అయింది అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున, ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆత్రేయపురం పడవల పోటీల గురించి. ఇప్పటి వరకు ఇక్కడ కోడి పందాల గురించే తెలుసు అందరికీ. కానీ ఏదైతే ట్రెడిషన్ ఉన్నదో పడవల పోటీలు మన శరీర దారుఢ్యాన్ని కూడా పెంచుతాయి. అటువంటి పడవల పోటీలు వేళ ఇక్కడ నిర్వహించడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం. తప్పనిసరిగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పెద్ద ఎత్తున ఇవాళ సీఎం కప్పు పేరుతో, అలాగే ఖేల్ ఇండియా పేరుతో, ఫిట్ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున క్రీడలకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం మీరు అందరూ కూడా గమనించాలి. ఇవాళ అంతర్జాతీయంగా కూడా భారతదేశం క్రీడల్లో ముందంజలో ఉందనేటువంటి విషయం కూడా మనంతా కూడా గమనించాలి. ఈ ప్రాంతంలో టూరిజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా ఈ కోనసీమ కానీ ఎంత, దీనికి ఏ విధమైనటువంటి ప్రాజెక్టులు మంజూరు కావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని నేను కూడా మిత్రులు హరీష్ గారు కలిసి, సోదరుడు మేము ఆయన ఢిల్లీలో బాగా ఎక్కువ కలుస్తూ ఉంటాం. నాకు చాలా నేను బాగా చనువుగా ఉండేటువంటి వ్యక్తుల్లో మీ ఎంపీ గారు హరీష్ గారు ఒక. ఏ ప్రాజెక్టులు ఏ విధంగా తీసుకురావాలని అనేటువంటి మీద ఆలోచన చేసి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో చాలా చొరవ తీసుకుంటాననేటువంటి విషయాన్ని చెప్తూ, భవిష్యత్తులో జరిగేటువంటి ఈ రకమైనటువంటి పడవల పోటీలకు తప్పనిసరిగా నేను ఒక రోజంతా కూడా ఇక్కడ ఉంటా. ఈ పడవల పోటీల సందర్భంగా నా వంతు సహకారం ఏ విధంగా కూడా భవిష్యత్తులో అవసరమైన పూర్తిగా అందజేస్తానని మీ అందరికీ కూడా చెప్తూ, మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డి కుట్ర మానుకోవాలని హితవు పలికారు. వర్మను మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు.
తాను ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, పార్టీ ఎక్కడ బాధ్యతలు అప్పజెప్పినా బాధ్యతలు చూసుకుని ఇక్కడికే వస్తానని వర్మ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి నదీ గర్భంలో కడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అయితే మన న్యూఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది, కలకత్తా హుగ్లీ నది ఒడ్డున ఉంది, అలాగే హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉంది. అంటే ఇలా చెప్పుకుని పోతే ప్రతి రాజధానికి ఏదో ఒక నది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా ఆయన నది లేకుండా ఎక్కడా ఒక చెరువు లేకుండా రాజధాని కట్టమంటాడు. వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 50,000 ఎకరాలు మనం రెండో ఫేజ్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో 1,00,000 చదరపు అడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. బెంగళూరు యలంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది 30 ఎకరాలు. తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజ్భవనం 10 ఎకరాలు. చెన్నైలో ప్యాలెస్ 8 ఎకరాలు. ముంబై ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు. అంటే ఒక వ్యక్తికి దగ్గర 15 ప్లస్ 350 365 ప్లస్ కడపలో 10 375 ఎకరాల్లో రాజభవనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి. దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేయండి 5 కోట్ల మంది ప్రజలకి రాజధాని 8,000 ఎకరాలు ఉన్నారు. అంటే ఈవేళ రాజధాని 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది. సిఆర్డిఏ భవనం అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ అవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. స్కిల్ కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని, చంద్రబాబు ఈ కేసులో ప్రధాన దోషి అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిఐడి పక్కా ఆధారాలు సేకరించిందని, 372 కోట్లు పక్కదారి పట్టినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయని, అలాంటి కేసును కొట్టేయడం విడ్డూరమని పేర్కొన్నారు. చంద్రబాబే తన కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దారుణమని, ప్రభుత్వంలో ఉండి మాఫీ చేసుకోవడం అభ్యంతరకరమని అన్నారు. చంద్రబాబు కేసును ఎదుర్కొని తాను నిర్దోషిని నిరూపించుకోవాలని, అంతేగాని ఇలా కేసును నీరుగార్చడం సబబు కాదని హితవు పలికారు. ఈ డబ్బులు ఏ రకంగా రూట్ అయిపోయినాయి, ఈ మనీ లాండరింగ్ రూటింగ్ అంతా కూడా పూర్తిగా జరిగింది. ఈ సిమెంట్స్ కంపెనీ ఎవరైతే వీళ్ళు చెప్పారో ఈ కంపెనీ నుంచి పోయినటువంటి డొల్ల కంపెనీలన్నిటి కూడా బయట పెట్టారు. ఆ రోజు ఆ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే అధికారంలో ఉన్నాడో, ఎవరైతే 3 పోస్టులు ఆ రోజు నిర్వహించి ఈ స్కామ్ కు అయ్యేదానికి అవకాశం కల్పించాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు తొందరపాటు తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క సిఫారసును పక్కన పెట్టి ఎటువంటి అవకాశం లేకుండా 360 కోట్లు ఇవ్వండి అని చెప్పి నోట్ ఫైల్లో ముఖ్యమంత్రి గారే సైన్ చేశారు. మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి 360 కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి, డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా ఛార్జ్షీట్లో వేస్తే ఆ కేసునంతా కూడా పక్కదావ పట్టిందని చెప్పేసుకొని మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు, తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం. ఈ రకమైనటువంటి విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ ను, ఈ రకంగా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు తప్పించుకుపోయేదానికి ఏ రకంగా కూడా సహకరించము. ఇది మాత్రం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అధికారం ఉందని చెప్పి మీరు చేసేటువంటి అవినీతిని మీరే పక్కన క్లీన్ చిట్ ఇచ్చుకొని ఆ కేసును పక్కదావ పెట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చర్య. దీన్ని వెంటనే విత్డ్రా చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఆ జరిగినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్స్ అన్ని తప్పని కానీ, లేకుంటే సిట్ చేసేటువంటి విచారణ తప్పని చెప్పి కానీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది తప్పితే మీ మీద వచ్చినటువంటి అభియోగాలు మీరే ప్రభుత్వంలో ఉండి దాన్ని మాఫీ చేసుకోవడం అనేది చాలా అభ్యంతరకరం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.